ఈరోజు మీరు మాట్లాడిన ఏ మాటలైనా సరే రమేష్ గారు చెప్పినట్టు సమాజం ముందు నిలబడి చాలా భారీ గొంతుతో మనం మాట్లాడాల్సినటువంటిది, లక్షలాది మంది ముందు మనం మాట్లాడాల్సినటువంటి, ఎక్కడైనా మనం మాట్లాడుతుంది. కానీ అన్ని ప్లేసులు మనకు నిషేధం అయిపోయినాయి. సోషల్ మీడియా నిషేధమే, బయట నిషేధమే, ఎక్కడ మీటింగ్ పెట్టాలన్న నిషేధమే, ధర్నా చౌకులు నిషేధమే, అనుమతులు లేవు. బిడ్డలను చంపేసి అక్కడ పడేస్తుంటే ఆ శవాలను ముందు పెట్టుకొని ధర్నా చేసిన వాళ్ళ మీద కేసులు. మమ్మల్ని కులం పేరుతో తిట్టి, మతం పేరుతో తిట్టి, ఊరు వేడుతల బట్టి మా బిడ్డలను అత్యాచారం చేసి మమ్మల్ని గుళ్ళోకి రానియకుండా, బళ్ళోకి రానియకుండా, చదువుకున్న చోట కూడా ప్రాణాలు తీసుకునేటువంటి స్థితికి నెట్టేసినటువంటి వాళ్ళ గురించి, అందుకు ఆధారంగా ఉన్నటువంటి హిందుత్వ భావజాలం గురించి, ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడు సనాతన ధర్మం వెనుకున్నటువంటి కుట్రల గురించి మాట్లాడుతుంటే మా మనోభావాలు దెబ్బేనాయని చెప్పేసి ఒక నలుగురు గుంపు వచ్చేసి పోలీసుల ముందే దాడి చేసి విపరీతమైనట్టుగా కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. రోడ్ల మీద వెళ్తుంటే చంపేస్తున్నారు, ట్రైన్లో వెళ్తుంటే చంపేస్తున్నారు, పని చేస్తున్నట్టు ప్లేసుల్లోకి వచ్చి చంపేస్తున్నారు, మన వాడల్లోకి చొరబడి ఊర్లు తగలబెట్టేస్తున్నట్టు దుర్మార్గమైన పరిస్థితున్నది. ఇంత దుర్మార్గమైన పరిస్థితిని లక్షలాది మందిగా, వేలాది మందిగా సమీకరించబడి మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కొద్ది మందికే, ఒక చిన్న రూమ్కే పరిమితమైనటువంటి ఒక దయనీయ స్థితిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చాలా ఇన్స్పైర్ అయినా మేము అందరినీ చూసి. పేర్లు వినడం తప్ప స్వయంగా చూడడము, వేదిక పంచుకోవడం అనేటువంటి ఇప్పుడు జరుగుతుంది. ఇంకా చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద కానీ వేదిక ముందు కానీ ఉన్న వాళ్ళలో 60 ఏళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు, దాటిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. నేనే చాలా వయసు అయిపోతుంది అనుకుంటా ఉన్నా. నాకంటే చిన్న వాళ్ళు నలుగురు కనిపిస్తే బాగుండని చాలా ఉత్సాహంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంత ప్రోగ్రెసివ్గా కనిపిస్తే వాళ్ళని హత్తుకొని 4 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ నుంచి వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం ఇక్కడ లేదు. చేతగాని వాళ్ళు, పెద్దవాళ్ళు పిడికెడు మందిగా కనబడి యువకులు ఎక్కువ మంది కనబడాల్సిన చోట వాళ్ళు యువకులు తక్కువ మంది కనబడ్డారు. విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, యువజనులుగా ఉన్నట్టు తక్కువ మంది కనిపిస్తున్నారు. ఈ ఎక్కువ మందికి సంబంధించిన విషయాన్ని కూడా నాకు బాగా అర్థమవుతుంది. గ్రామాల్లో కూడా చూస్తున్నాం. చేతగాని ముసలోళ్ళు కట్టెలు గిట్లు పట్టుకొని వచ్చి మేము చెప్పేది శ్రద్ధగా వింటున్నారు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ధిక్కరిస్తూ ఎవడో చేస్తాడు, వచ్చి చంపేస్తాడు, వాడు చంపుతాడు, చూద్దాం ఎవడాడని చెప్పి వాడు ఎంత బలవంతుడైనా సరే రాజ్యమైన ధిక్కార స్వరంతో మాట్లాడుతున్నారు. అంటే ఈ 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఒక 40 ఏళ్ల క్రితం అంటే ఒక 20+ ఉన్న వయసులో ఉన్నప్పుడు అప్పుడున్న సమాజం, ఆ సమాజంలో అమలవుతున్నటువంటి దోపిడీ, కులపీడన, ఇతర అనేక అణిచివేత విధానాలన్నింటినీ, అన్యాయాల్ని ప్రశ్నిస్తూ అర్థం చేసుకొని మనం ఈ పీడనంలో భాగం కాకూడదు, దీన్ని ప్రశ్నించే కాడు ఉండాలి, మళ్ళీ ఈ అణిచివేతలో భాగం కాకూడదు, మనం సహించకూడదు, మనం ప్రశ్నించాలి అనేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని పెంచుకొని అప్పటి నుంచి మన ఏ సామాజిక వర్గమైనా సరే అది తప్పైతే మన కులాన్ని, మన మతాన్ని, మన గొప్పది అని చెప్పుకోకుండా దాన్ని మనం విమర్శించేటటువంటి స్థితిలో ఉంటూ మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా విమర్శించేటటువంటి చైతన్యాన్ని మనం అలవర్చుకోవాలి. సాంబశివరావు గారు చెప్పిన కూడా చాలా గొప్ప అనిపించింది. దామోదర్ గారు చేసినటువంటి త్యాగాన్ని, సేవల్ని చెప్తూనే మనం ఎక్కడెక్కడ చిన్నగా తగ్గించుకుంటున్నామో దాన్ని కూడా విమర్శిస్తూ ఉంటే ఆయన తక్కువ చేయడం కాదు, మనం అట్లాంటి వాటికి లోను కాకుండా ఉండడము అనేది చెప్పడమే ఆయన వ్యక్తిత్వాన్ని గొప్పగా చెప్పడం అవుతుంది. కానీ ఎప్పుడు కీర్తించడమే ఎక్కువ చేస్తుంటారు సంవత్సర సభల్లో. అందుకని ఇక్కడున్నటువంటి యువత ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా తయారవుతారు. ఆనాటి సామాజిక చైతన్యాన్ని తీసుకొని 40 ఏళ్ళుగా దాన్ని పోరాటం చేస్తూ వచ్చారు కాబట్టి 60 ఏళ్ళ తర్వాత కూడా తపన పోవట్లేదు. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళ తపన పోవడం లేదు. ఈ జనవరి 2026లో నేను కలిసిన వాళ్ళందరూ కూడా ఎబో 60, 70, 75 ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే పుస్తకాన్ని చేతిలో పెడుతున్నారు. వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినవి, వాళ్ళు చిన్నగా సంక్షిప్తంగా చేసినవి అవన్నీ తీసుకొచ్చి సమాజ మార్పు కోసం పడుతున్న తపనంతా చెప్తుంటే మన వాళ్ళందరూ వాళ్ళ వయసు గురించి చెప్తుంది. ఇంత వయసులో కూడా రావడం గొప్ప. కానీ అన్ని అవయవాలు పనిచేస్తూ యంగ్ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కథలు ఎప్పుడు సిగ్గు కూడా పడాలి కదా. వాళ్ళు పొగడతల కోసం రాలే, వాళ్ళ తపనలో బాగా వచ్చారు. అయితే వాళ్ళకి సమాజం అర్థమైంది, ఆ వైపు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న యువత చాలా ప్రమాదకరంగా ఉన్నారు. సారాయణ కానీ, రమేష్ గారు కానీ, మా గురించి కానీ, సోషల్ మీడియాలో కానీ, బయట కానీ మమ్మల్ని చంపుతామని చెప్తున్నటువంటి వాళ్ళు, మా కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా యువతరంగా ఉన్నారు. యూనివర్సిటీస్లో చదువుతున్న వాళ్ళుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. వాళ్ళు ఈ సమాజాన్ని శాసించే వాళ్ళు ఉన్నటువంటి దగ్గర
దోపిడీని వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు, అణచివేతను సమర్థిస్తూ ఉన్నారు, అసమానతలను సమర్థిస్తూ ఉన్నారు, అశాస్త్రీయ భావజాలాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఇంతటి భావజాలాన్ని సమర్థిస్తూ పెరుగుతున్న వీళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు? దోపిడి దొంగలు అవుతారు, అజ్ఞానులు అవుతారు, మూర్ఖులు అవుతారు, మూఢులు అవుతారు. అంటే ఈ సమాజం మరింత నాశనం అవడం కోసము ఉపయోగపడేటటువంటి శక్తిగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ భావజాలాల్ని లిఖించి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి ఆయన పడ్డ తపన. ఆయన తెలుగు రాష్ట్రాలకు అందించాడు, పక్క రాష్ట్రం కూడా, అంటే భారతదేశం అంతటా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక చైతన్య భావజాలం అందాలని, ఒక భావజాలను అందించడం కోసం దామోదర్ గారు చేసినటువంటి కృషి, ఆయన పడ్డ తపన, అవన్నీ కూడా అందరూ దాన్ని మీ అందరు దాంట్లో మీ సహకారం కూడా దాంట్లో అందించి ఇచ్చారు. కాబట్టి ఇలాంటి భావజాలాన్ని ఇంకా మనం ప్రస్తుతం విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేదాన్ని నాకు చాలా గుర్తు చేసుకున్నాను, నాకు అయితే ఫీల్ అయినా. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సాహిత్యాన్ని ప్రజలకు అందియడము, యువతరాన్ని కూర్చోబెట్టి చైతన్యం చేస్తూ అందరు ఇదే ఆలోచనతో పెరిగేటటువంటి కృషిని అందరూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన నుంచి నేను స్ఫూర్తిని తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కుల నిర్మూలన పోరాట సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.